హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. అందంలో అప్సరస, భర్త చేతిలో టార్చర్, కట్ చేస్తే కోట్ల ఆస్తిని రాసిచ్చిన హీరోయిన్. ఆమె ఒక అందాల తార. సినిమా ఇండస్ట్రీలో తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అందాల తార చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే ఓ స్టార్ హీరోతో లవ్లో పడింది. కానీ తమ ప్రేమకు తల్లి అడ్డు చెప్పడంతో వీరి బంధం పెళ్లి వరకు వెళ్ళలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. దీంతో కొన్నాళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. ఆ తరువాత క్యాన్సర్తో పోరాడింది. చివరకు మరణించే ముందు కోట్ల ఆస్తులను పేద విద్యార్థులకు దానం చేసింది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? తనే సీనియర్ హీరోయిన్ శ్రీవిద్య. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీతో సహా అనేక భాషా చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. శ్రీవిద్య 1953లో చెన్నైలో జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరు ఇండస్ట్రీకి చెందినవారే. కానీ కుటుంబంలోని ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలోనే ఆపేసి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 14 సంవత్సరాల వయసులో 1966లో శివాజీ నటించిన తిరువచ్చల లవర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 1969లో చతురంగం చిత్రంతో హీరోయిన్ గా మారింది శ్రీవిద్య. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జోడీగా కనిపించి మెప్పించింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఎన్నో పవర్ఫుల్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే కమల్ హాసన్తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి శ్రీవిద్య తల్లి ఒప్పుకోలేదు. దీంతో కమల్ హాసన్, శ్రీవిద్య ఇద్దరు విడిపోయారు. ఆ తరువాత ఆమె చిత్ర సహాయ దర్శకుడు జార్జ్ థామస్ ను వివాహం చేసుకుంది. కానీ ఆమె వైవాహిక జీవితం అంత సంతోషంగా సాగలేదు. తన భర్త కోసం క్రైస్తవ మతంలోకి మారిపోయింది శ్రీవిద్య. అలాగే సినిమాలకు సైతం దూరంగా ఉండిపోయింది. కానీ ఆమెను నటించాలని, డబ్బు సంపాదించాలని భర్త నిత్యం టార్చర్ చేసేవాడట. అలాగే ఆమెకు 3 సార్లు అబార్షన్ కూడా చేయించుకోవాలని వేధించాడట. అతని వేధింపులు భరించలేక 1980లో విడాకులు తీసుకుంది శ్రీవిద్య. విడాకుల తరువాత తిరిగి సినిమాల్లోకి వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించింది. 2003లో ఆమెకు వెన్నుముక్క క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కొన్నాళ్ల పాటు అనారోగ్య సమస్యలతో బాధపడింది. అదే సమయంలో తన ఆస్తులను పేద విద్యార్థులకు ఇస్తున్నట్లు వీలునామా రాసింది. 2006లో 53 సంవత్సరాల వయసులో శ్రీవిద్య కన్నుమూసింది.